వాళ్ళ తిరుపతిలో 5వ రోజు అండి. 5వ పాసురాన్ని చదువుకుందాము. ఫస్ట్ ధ్యాన శ్లోకం చదువుకుందాము. నీలాతుంగస్తన గిరితటీ సుప్త ముద్భోజ్య కృష్ణం పాదార్ఘ్యం సంశ్రుతి శతశిరసిద్ధ మధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళితం యా బలాత్కృచ్య భుక్తే గోదా తస్యై నమః భూయేవాసు భూయః. ఇప్పుడు 5వ పాసురం చదువుకుందామండి. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பிறநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தனில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூகழிந்து வாயினால் பாடி மணித்தினால் சிந்திக்கா போய பிழையும் புகுருவா நின்றனவும் தீனில் தூசாగం చెప్పేలో వెంబావాయ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గోపికలు ఏం చెప్తున్నారంటే, మనం అందరం కూడా ఈ వ్రతమును ఆచరించి ఫలం పొందుటకు మనం చేసిన పాపకృత్యాలు ఆటంకం వస్తాయేమో అని భయం వద్దు. ఎందుకంటే మన వ్రతములకు శ్రీకృష్ణుడే నాయకుడే ఉన్నాడు కదా. అనేక ఆశ్చర్యకర్మలకు గుణవిశేషములు క్రియలను కలిగిన వాడు అతడు. ఉత్తర మధులకు నిర్వాహకునిగా ఆవిర్భవించి నిర్మలములయ్యి గంభీర జలములు గల యమునా నదీ తీరవాసిగా మన కొరకై గొల్ల కులములో ఉదయించి ఈ కులమును ప్రకాశింపు చేసినటువంటి మంగళకర దీపమైన వాడు ఇంకను తన జన్మముచే యశోదాదేవి యొక్క గర్భమును కాంతివంతమనర్చిన పరత్మను అంటే పరత్మను అన్నమాట కలిగి ఉన్నాడు. ఆమె చేత కట్టిపడి ఉన్నాడు. దామోదరుడు కదండి, పొట్టను కట్టేసింది కదా ఆవిడ. కాబట్టి మనమందరమును సందేహాలన్నీ వదిలేసేసి మలినము లేకుండా నిర్మలమయ్యి అతని వద్దకు సమీపించి చేతులారా నిర్మలమైన మన హృదయములో పుష్పమును సమర్పించి, అంటే మన హృదయ పుష్పాన్ని సమర్పించి నోరారా గానము చేసి నెక్స్ట్ ఏమో మనసారా ధ్యానము చేసి తక్షణమే నిలవన్నటువంటి సమస్త పాపరాశియు రాబోయేది పాపంలో కూడా అగ్నియందు దూచిపించే వలె భస్మైపోతాయి. మన వ్రతానికి అవరోధం తొలగిపోతుంది. అందుచేత మనం భగవన్నామమును కీర్తిద్దాము అని పాడదామని పాస్టర్ పాడుతున్నారండి.